ఏంటి సంగతులు? లాస్ వేగస్లో ఉన్న ఓయో కెసినో హోటల్లో నుంచి ఇప్పుడే చెక్అవుట్ అయ్యి ఇక్కడ నుంచి మనం కొత్త స్టేట్కి వెళ్తున్నాం. ఏది అంటే యూటా అనే స్టేట్కి వెళ్తున్నాము. అయితే యుఎస్లో మొత్తము 63 నేషనల్ పార్కులు ఉంటే అందులో ఎక్కువగా విజిట్ చేసే టాప్ 5 ఏంది అంటే నంబర్ 1 స్మోకీ మౌంటైన్స్, గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ అంటారు. టెన్నెస్సీ అనే స్టేట్లో ఉంటుంది. ప్రతి సంవత్సరము 11 మిలియన్ల మంది వస్తారు అక్కడికి చూడటానికి, అంటే 1,10,00,000 మంది. నంబర్ 2 జయాన్ నేషనల్ పార్కు యూటాలో ఉంటుంది. ప్రతి సంవత్సరము 50 లక్షల మంది దాకా వస్తారు అక్కడికి. నంబర్ 3 ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు, వయోమింగ్, మాంటానా అనే 2 స్టేట్స్లో కలిపి ఉంటుంది అది. నంబర్ 4 యోసెమిటీ, అది కాలిఫోర్నియాలో ఉంటుంది. నంబర్ 5 గ్రాండ్ క్యానియన్, అరిజోనా అనే స్టేట్లో ఉంటుంది. అయితే ఇప్పుడు వెళ్ళే నేషనల్ పార్క్ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా నేషనల్ పార్కులు ఇలా కిందకి, ఇప్పుడు గ్రాండ్ క్యానియన్కి వెళ్ళాము, ఎలా ఉంటుంది అది ఇలా కిందకి చూస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు వెళ్ళబోయే జయాన్ నేషనల్ పార్క్లో ఉండే మౌంటైన్స్ అన్నీ కూడా పర్వతాలు ఉన్నట్టు ఆకాశంలోకే ఉంటాయి. వెనకాల కనపడే ఎంజిఎం కెసినో ఇప్పుడు వెళ్ళబోయే మౌంటైన్స్ పక్కన చీమలు ఉన్నట్టు ఉంటాయి. అంత పెద్దగా ఉంటాయి మౌంటైన్స్. ఇలా కాదు, ఇలా పైకి పెట్టి చూడాలి. బాగుంటుంది. ఒక రౌండ్ వేద్దాం వెళ్ళి. 2 గంటలు డ్రైవ్ కొట్టుకుంటే సరిపోయింది. కార్లు వేడెక్కిపోయినాయి. సరే, మన ఐస్ ప్యాక్ ఉంటుంది. ఐస్ ప్యాక్ పరిస్థితి ఏందో చూద్దాం. రాత్రి మళ్ళీ ఇంకో రౌండ్ వేసే ఐస్. ఓ ఉంది, పర్లేదు, బాగానే ఆపుతుంది. జింజర్ జ్యూస్ తాగుకుంటా. బండి ఒక 5-6 నిమిషాలు రన్నింగ్లో ఉండాలి. మరీ వేడిగా ఉంది. ఈ యూటాలో ఉన్న రోడ్లు భలేగా ఉంటాయి. అంటే స్ట్రైట్ లైన్లలో ఉంటాయి చాలా మట్టుకి. కరెక్ట్ 2 గంటల 20 నిమిషాలు పట్టింది మనకి. పెట్రోల్ రేట్లు కాలిఫోర్నియాలో ఒక గ్యాలన్ అంటే 3.8 లీటర్స్ $5.5 అలా ఉంది. నెవాడాలో 4.5 అలా ఉంది. యూటాకి వెళ్తే 3.5-4 మధ్యలో ఉంటుంది. మనకు ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది. యూటా వెళ్ళిన తర్వాత గ్యాస్ కొట్టిద్దాం. ఒక $5 మిగులుతాయి. ఈ ఎండలో ఆ గిడ్డిని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. బయలుదేరి అరగంట అవుతుంది. మొత్తం ఇంతే ఉంటాయి రోడ్లు. అంతా ఎడారి, అంతా ఇసుక, గుడ్డలు, రాళ్ళు. బళ్ళు హైవే మీద ఎండాకాలంలో ఓవర్ హీట్ అవుతే ట్రక్కులు అలా టెంపరీగా కాసేపు కూల్ చేసుకోవడానికి పార్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడు క్యానియన్స్ ఎలా ఉన్నాయో. చదువు సంధ్యగల్గినోణ్ణి చౌకబేరమా. మన సేఫ్టీ రూల్స్ ప్రకారము హాఫ్ ట్యాంక్ కన్నా తక్కువ పెట్రోల్ ఉంటే కరెక్ట్ కాదు. హాఫ్ ఉంది, కొట్టించేద్దాం. అక్కడ దాకా వెళ్ళే టైం ఓపిక 2 లేదు. ఫస్ట్ పెట్రోల్. ఎండ అగ్నిగోళం లాగా ఉంది. అంటే ఏంటో తెలుసుగా, మనకిష్టం. అద్దం క్లీన్ చేసుకుందాం.
ఈగిల్స్ ల్యాండింగ్ అంట. దీంట్లో కూడా బుజ్జి కెసినో ఉంది. ఐస్ మనకు అవసరం లేదులే. పీనట్ సూపా. ఇక్కడేంది ఆర్మర్స్ అమ్ముతున్నారు. హెల్మెట్ $110 అంట, అంటే 10,000. కత్తలు చూడు ఎలా ఉన్నాయో. ఇది చూడు. బండి పక్కన పార్క్ చేసి లైట్గా ఏమన్నా స్నాక్స్ తినిపోదాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కారు యాక్సెస్ ఉండదు. ఒక దగ్గర పార్క్ చేసి బస్ ఎక్కేసి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోవాలి, జయాన్ నేషనల్ పార్క్. అప్పుడు గ్రాండ్ క్యానియన్లోకి వెళ్ళి కారు పార్క్ చేసిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ బస్సులు తిరుగుతూ ఉంటాయి కదా లోపల, అలా తిరగాలి. ఎంతో రాలేదు, గంట దూరం వచ్చాం అంతే. ఇంకో గంట పావు కొట్టాలి. మనం వెళ్ళే దారిలో మనం ఇప్పుడు నెవాడా స్టేట్లో ఉన్నాం కదా. ఇదిగో నెవాడాలో ఉన్నాం కదా. ఇదిగో ఇక్కడ లాస్ వేగాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరి మనం ఇదిగో యూటాలోకి వెళ్తున్నాం. ఇదిగో ఇది యూటా, ఇది నెవాడా, ఇది కాలిఫోర్నియా, ఇది అరిజోనా. అయితే ఇదిగో యూటాలోకి వెళ్ళబోయే ముందు ఇదిగో ఈ కొంచెం ఇదిగో ఇందులో నుంచి వెళ్తాం. అంటే ఈ కార్నరు, ఈ కొంచెం ముక్క అరిజోనా టచ్ అయ్యిద్ది మనకి. అంటే నెవాడాలో నుంచి ఇదిగో ఇక్కడ అరిజోనా వచ్చి ఇందులో నుంచి యూటాలోకి వెళ్తాం. యూటాలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో జయాన్ నేషనల్ పార్క్ ఇదిగో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనుకుంటా. ఇదిగో ఇది గ్రాండ్ క్యానియన్ని తయారు చేసిన రివర్ ఇదే, కొలరాడో రివర్. గ్రాండ్ క్యానియన్ ఏమో ఇదిగో ఇక్కడ ఉంటుంది గ్రాండ్ క్యానియన్. ఇదిగో ఇది కాలిఫోర్నియా కదా, డెత్ వ్యాలీని ఏమో ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఇదంతా ఉంటుంది, ఇది ఇంత పెద్దగా ఉంటుంది. జీడిపప్పులు, బాదం. ఎంతైనా ఈ యూటా, నెవాడా, కాలిఫోర్నియా, ఈ 3 స్టేట్, కాలిఫోర్నియాలో కాదు, యూటా, నెవాడా, అరిజోనా, ఈ 3 స్టేట్స్లో ఎండాకాలంలో ప్రజలు బయటకు వచ్చేది తక్కువే. బాగా ఎండలుగా ఉంటాయి. చల్లగా ఉంది. ఇక బయలుదేరదాం. ఇప్పుడే అరిజోనా స్టేట్లోకి వచ్చాం. ఇందాక చెప్పాను కదా, ఒక 20-30 మైళ్ళు దాటంగానే మళ్ళీ యూటాలోకి వెళ్ళిపోతాం. ఆ కొండలు కనపడుతున్నాయా? ఒక 20 మైళ్ళు అంటే దాదాపుగా 30 కిలోమీటర్ల పైనే ఆ కొండల్లో నుంచి వెళ్తాం. నిలువున కోసుకుంటూ వెళ్ళారు ఆ కొండల్ని రోడ్లు వేయడానికి. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం ఆ కొండల్లోకి. చూడు ఎలా కోసేశారు. ఎంటర్. జయాన్ కాదు, హైవే మీద కొండల్ని కోసిన రోడ్డులు. అసలు చూడు ఎలా ఉందో.
అటు ఇటు మొత్తం కొండలే, మధ్యలో హైవే. సరే, ఇక వీడియో ఆపేస్తున్నా. జయాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదలు పెడదాం మళ్ళీ. ఇదిగో ఇప్పుడే యూటాకి ఎంటర్ అయిపోయాం. మౌంటైన్స్ కలర్ కూడా మారిపోయింది చూడు, పింక్ అవుతున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో యూటా రోడ్లు. పింక్ కలరు, ఆరెంజ్ కలరు, మౌంటైన్స్. ఇక్కడ ఒక చిన్న ఊరు, మళ్ళీ మెల్లిగా గ్రీన్ మారుతుంది. జయాన్ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రీన్ మారుతుంది. ఇంకొక అరగంట. హార్సెస్ కూడా ఎక్కువ, గుర్రాలు కూడా. హెలికాప్టర్ టూర్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఈ చిన్న ఊరు పేరు రాక్విల్. అన్ని యుఎస్ ఫ్లాగ్స్ పెట్టుకొని ఎలా ఉంచారో చూడు. ఇప్పుడే మెయిన్ ఎంట్రన్స్ జయాన్ నేషనల్ పార్క్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఇక్కడ $30 ఫీ కట్టాలి, కానీ మన దగ్గర పాస్ ఉంది. మన పాస్ చూపించగానే ఐడి చెక్ చేస్తారు. ఐడి కూడా చూపించాలి. మ్యాప్ ఇచ్చారు, తెలుసుగా. జనాలు చాలా మంది ఉన్నారు. ఉంటారనుకున్నాను కానీ ఇంతమంది ఉంటారనుకోలేదు. మొత్తము యుఎస్లో 50 స్టేట్స్ ఉంటే వైశాల్యంలో ఇది 13వది పెద్దాటిల్లో. అన్నిట్లో కల్లా పెద్దది అలాస్కా. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందో తెలుసా? 17 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే మన తెలంగాణ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఉన్న యూటా స్టేటు వైశాల్యంలో 13వది. ఇది 2,20,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఈ కనపడే స్టోన్ అంతా కూడా ఇది మొత్తము 500 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనం ఉన్న ఈ జయాన్ నేషనల్ పార్క్ అనేది, ఈ కనపడే స్టోన్ అంతా కూడా శాండ్ స్టోను. ఇప్పుడే వచ్చాం మనం, ఇంకా లోపలికి వెళ్ళేది చాలా ఉంది. చూడు ఎలా ఉందో స్టోన్ అంతా. కొన్ని చోట్ల అయితే సింగిల్ పీస్ ఉంటుంది, ఒకటే రాయి. ఇంకొకటి ఏంటంటే కాలిఫోర్నియాలో
యోసెమిటీ నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా ఇంత సైజు మౌంటైన్స్ ఉంటాయి, కానీ అది ఇంత పెద్దది కాదు. అది కూడా పెద్దదే కానీ స్టోన్ ఇంత ఉండదు. కానీ అక్కడ ఉండేదంతా కూడా ప్యూర్ గ్రానైట్. వాళ్ళు మామూలుగా గ్రానైట్ ఉందనుకో, దాన్ని ఏం చేస్తారు, మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయటము లేకపోతే ఉన్న వాటిల్లో వాడేస్తూ ఉంటారు. యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ గ్రానైట్ మౌంటైన్ని నేషనల్ పార్కుగా మార్చి విజిటర్స్ వచ్చేటట్టు చేసి దానిని న్యాచురల్గా ఉన్నదాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మౌంటైన్స్ ఇక్కడికి కాదు, అక్కడ ఆకాశంలో ఉన్నట్టు కనపడతా ఉంటాయి కాలిఫోర్నియాలో ఉన్న ఆ గ్రానైట్ మౌంటైన్స్. వీళ్ళకి కావాల్సిన ఇళ్లలోకి ఇల్లు కట్టుకోవడానికి వాటికి గ్రానైట్ కావాలి కదా, దానినేమో వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఉదాహరణకు చెప్పాలి అంటే యుఎస్ ఇంపోర్ట్ చేసుకునే గ్రానైట్లో దాదాపుగా 70% ఇండియా నుంచే వచ్చింది ఇక్కడికి. ఆ చిన్న రాయి పక్కనే బండి ఇంత కనపడుతుంది. ఆ మౌంటైన్ చూడేకి ఎంత ఉందో. ఇది చిన్న మౌంటైన్, ఇంకా పెద్దవి ఉన్నాయి, వెళ్దాం. ఇది ఒక విజిటర్ సెంటర్. ఇక్కడ బండి పార్క్ చేసి గవర్నమెంట్ సర్వీస్ బస్సు ఒకటి ఉంటుంది, అది ఎక్కాలి. బండి పార్క్ చేసి వెళ్ళి బస్సు అక్కడే ఎక్కడో వచ్చింది ఒక బస్సు. ఇక్కడ గ్రీన్ ఉందా, జయాన్ క్యానియన్ లేన్, అటు వెళ్ళాలి బస్సు కోసం. ఇక్కడ ఒక చిన్న విజిటర్ సెంటరు. లోపల ఈ అందరి చేతిలో కర్రలైంది అనుకుంటున్నారా కొంతమంది. లోపలికి వెళ్ళిన తర్వాత బస్సు దిగిన తర్వాత కొన్ని లొకేషన్స్లో రివర్లో నడవడానికి అవి ఉంటాయి. వీళ్ళు చూడ ఏం పెట్టారు ఇక్కడ. Is this real? No, so the only things that are real on this table are the scat. Okay. And they're encased in resin. But everything else is made out of plastic or molded from rubber. This is a ram or mountain goat? Yeah, ram. It's a bighorn sheep. Bighorn sheep. Yeah, and if you'd like, you guys can try it. You can hold it. Just make sure to pass it around so everyone gets a chance. Sure. But yeah, these horns are a little lighter than the real thing. They typically weigh about 15 pounds a piece. Oh, wow. So 30 pounds. You might see those on our deer as well. Mountain goats అంటే ఇది మనం చూసాము అప్పుడు లాస్ వేగస్ లో వ్యాలీ ఆఫ్ ఫైర్ కి వెళ్ళినప్పుడు. గుర్తుందా మీకు? మౌంటైన్ గోట్ అంటారు, లేకపోతే ర్యామ్ అని కూడా అంటారు. వీడు We might go check on that herd and see if they're sick. ఇక్కడ జయాన్ నేషనల్ పార్క్లో కూడా ఆ యానిమల్ గాళ్ళు అందరూ ఉంటారు. ఇదిగో అక్కడ ఒక బస్సు ఉంది గ్రీన్. పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు కంటిన్యూస్గా ప్రతి కాసేపటికి ఒకసారి ఉంటాయి. ఇదిగో మొత్తము 9 చోట్ల ఆగిద్ది ఇది ఇక్కడ బస్సు ఎక్కితే. 1 2 3 4 9. ఏంటంటే ప్రతి చోట కూడా ఇక్కడ ఇదిగో ఇది ఎక్కువ ఉంటుంది. లోపల హైకింగ్ లేకపోతే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అయితే 7-8 మైళ్ళు 10 కిలోమీటర్లు కూడా నడవాలి. కొన్ని చోట్ల నేను ఎక్కడా నడవా, దిగటం, ఒక రౌండ్ వేయటం, మళ్ళీ వచ్చేయటం. వెళ్తే దీనికి వెళ్దాం 1.5 కిలోమీటరే. ఓకే, బస్సు రెడీగా ఉంది, వెళ్ళి ఎక్కేద్దాం. ఈ బస్సులకు సపరేట్ ఛార్జ్ ఏమి ఉండదు. మళ్ళీ నేను జయాన్కి రావటము ఇది 3వ సారి. ఫస్ట్ టైం 2015లో వచ్చా, తర్వాత ఒకసారి 18లో వచ్చా, మళ్ళీ ఇప్పుడు. అక్కడ చూడు, వానకి పడి ఇప్పుడు వాన లేదు కాబట్టి ఆగిపోయింది. ఎట్లా కోసేసిందో వాటర్.
nonetheless, I think thought of his location before just. చిన్న చిన్న కాలువలు కూడా ఉన్నాయి. ఆ కలర్ ఫార్మేషన్ చూడు. ఆ చెట్టు ఎక్కడుందో తెలుసా? ఆగిన కొన్ని స్టాప్స్ దగ్గర ఇలా రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి, డ్రింక్స్, ఫుడ్, పిక్నిక్ లాంటివి. ఇక్కడ ఒక లుక్ వేద్దాం చూడు, మన చుట్టూ ఉన్న మౌంటైన్స్. మొత్తం అంతా కూడా కంప్లీట్ శాండ్ స్టోన్. జూమ్కి కూడా సరిగ్గా అందట్లేదు. ఇంకోటి ఏంటంటే చలికాలం వచ్చిందంటే మొత్తం ఈ ఏరియా అంతా కంప్లీట్గా స్నో తోటి నిండిపోయి ఉంటుంది. ఆ పక్కన కోసేసినట్టు ఉంది, ఎందుకో తెలుసా? విండ్, గాలి అలా షేప్ చేసింది ఆ కొండల్ని. చాలా స్టేట్స్ లాగానే కోట్ల సంవత్సరాల నాడు యూటా అనేది మొత్తం సముద్రం లోపలికి ఉండేది. సరిగ్గా గమనిస్తే అక్కడ ఒక్క చెట్టు ఎంత నీడనిస్తుంది చూడు. అదిగో నీడలో కూర్చొని చిల్ అవుతున్నారు జనాలు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే లొకేషన్, ఇదే స్పాట్. ఇక్కడ ఒక 30-40 మంది, 40-50 మంది ఇక్కడ నిలబడి పైన కొండంక చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అబ్బా అని చెప్పి చాలాసేపు మేము చూసినా కానీ మాకు కనపడట్లేదు. తర్వాత పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పైన ఎవరో రాక్ క్లైంబింగ్ చేస్తున్నారు చూడు అని చెప్పి. ఆ రాక్ క్లైంబింగ్ చూసి ఎవరో మాకు పాయింట్ చేసి చూపిస్తే తప్ప ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారు అనేది ఆ రాయి మీద తెలియదు. ఇదిగో ఇక్కడ నిలబడి చూస్తుంటే అదిగో అక్కడ రాక్ కనపడుతుందా, ఆ రాయి. మాకు ఎక్కడ కనపడ్డారంటే అదిగో అక్కడెక్కడో. మీకు దీని లెంత్ ఏందనేది మీకు లెన్స్లో అర్థం కావట్లేదు. ఇదిగో ఈ ప్లేస్లో ఎక్కడో చిన్నగా ఇట్లా చీమలు కనపడినట్టు, చీమలు ఉన్నట్టు ఉన్నారు ఈ ప్లేస్లో. మరి వాళ్ళకి 1 రోజు పట్టిద్దో 2 రోజులు పట్టిద్దో, అవసరం అయితే అక్కడే కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటారు. అంటే అక్కడ కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంటుంది. మీరు సరిగ్గా గమనిస్తే అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి చూడు, వాటి మీద పడుకోవచ్చు. కంప్లీట్గా ఇలా ఫ్లాట్గా ఉండదు అది. అక్కడక్కడ ఇలా పైన ఇట్లా ఉంటుంది. అక్కడ కూర్చుని రెస్ట్ తీసుకుంటారు. కావాల్సిన స్నాక్స్, హై క్యాలరీ ఫుడ్. అదిగో కొండలు ఎక్కుతున్నాడు చూడు కొంతమంది. అంటే జస్ట్ రాక్ క్లైంబింగ్ కాదు, జస్ట్ హైకింగ్ చేస్తున్నారు. ఏరి ఇక్కడెక్కడ కనపడ్డారే. చలికాలంలో వస్తే చాలా చల్లగా ఉంటుంది. ఇంతలా జాకెట్ కావాలి, లేకపోతే అది గలగలని సౌండ్ వస్తూ ఉంటుంది నడుస్తుంటే.
ఇంకో బస్సు వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది ఉంటుంది, ఎమరాల్డ్ పూల్. ఎంత దూరం పోవాలో మర్చిపోయా. ఓహో, మౌంటైన్ ఇక్కడ ఇంకొంచెం మంచిగా కనపడుతున్నట్టుంది. ఇదిగో సూర్యరావు దెబ్బకి సరిగ్గా రావట్లేదు. ఇది ఎమరాల్డ్ పూల్ అంటే ఇలా ఉంటుంది. ఇదిగో కలర్ అలా మారింది కాబట్టి, ఎమరాల్డ్ కలర్లోకి మారింది కాబట్టి ఆ పేరు పెట్టారు దానికి. ఇక్కడ ఒక చిన్న నది. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి, చలికాలంలో సగం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. నువ్వు అక్కడ చూడు ఎంత నున్నగా ఉందో, అంటే స్ట్రైట్గా. మొత్తం యూటాలో 5 నేషనల్ పార్కులు ఉన్నాయి. మొత్తం యూఎస్ మొత్తం మీద 63 ఉంటే అందులో ఎక్కువ ఉన్నది కాలిఫోర్నియాలో 9 ఉన్నాయి, యూటాలో 5 ఉన్నాయి, అరిజోనాలో 4 అనుకుంటా, 4 ఉన్నాయి. యూటా ఏంటంటే మొత్తము రాయి, కంప్లీట్గా రాళ్ళని కోస్తే ఎలా ఉంటుందో స్టేట్ అంతా కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా సౌత్ పార్ట్ అంటే కింద పక్క పార్ట్. ఆర్చెస్ అంటే తెలుసా, ఇలా ఉంటాయి చూడు రాళ్ళు, ఇలా ఆర్చెస్ దాదాపుగా న్యాచురల్గా ఫామ్ అయిన ఆర్చెస్ 2000కి పైగా ఉన్నాయి యూటా స్టేట్లో. ఇంకో పాయింట్లో దిగాము ఇప్పుడు. ఇక్కడ వ్యూ ఇందాకటి మీద కొంచెం బాగుంది, కానీ అదే సన్లైట్ మౌంటైన్ టెక్స్చర్ సరిగ్గా కనపడుతుంది ఇక్కడ. ఇదేంటంటే రాక్ క్లైంబింగ్ చేసే వాళ్ళకి ఇటువంటివి ఛాలెంజింగ్గా ఉంటాయి, వెళ్ళి క్లైంబ్ చేస్తూ ఉంటారు పైకి. కానీ చాలా ప్రొఫెషనల్ స్కిల్ అది. వాళ్ళు వాడే గేర్ ఉంటుంది కదా, అంటే షూ కానీ లేకపోతే వాళ్ళు వాడే గేరు, అదే వైర్లు, అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అదిగో అక్కడ క్రాక్స్ ఉన్నాయి చూడు, అటువంటి క్రాక్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అప్పుడప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు, అవి కిందకి పడిపోయే ఛాన్సెస్ ఉందా అని చెప్పి. చాలా సింపుల్గా చిన్నగా కనపడుతుంది కదా ఇక్కడికి, కానీ అది చాలా పెద్దగా ఉంటుంది.
ప్రతి స్టేట్కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కింద. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, కాలిఫోర్నియా ద గోల్డెన్ స్టేట్, నెవాడా ద సిల్వర్ స్టేట్. అలానే ఈ యూటా అనే దానికి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏంది అంటే లైఫ్ ఎలివేటెడ్. ఎలివేటెడ్ అంటే పైకి లెగవటం. లైఫ్ ఎలివేటెడ్ అంటే ఇప్పుడు సముద్ర మట్టం నుంచి ఉన్న యావరేజ్ ఎలివేషన్ అనేది యూటా స్టేట్ మొత్తం మీద యావరేజ్గా చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల 14,000 ఫీట్లు ఉంటుంది, కొన్ని చోట్ల 2,000. లోయెస్ట్ పాయింట్ 2,200 ఎంత ఉంటుంది. కాలిఫోర్నియాలో లోయెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది చెప్పుకోండి, చెప్పాలా? 0. ఎందుకు అంటే సముద్ర మట్టం దగ్గర ఉంటుంది కాబట్టి. కాలిఫోర్నియా బార్డర్ అంతా సముద్ర మట్టం అంటే 0. అక్కడి నుంచి వచ్చే కొద్దే జాగ్రఫీ ప్రకారము కొంచెం పైకి లెగుస్తూ ఉంటుంది ఇది ల్యాండ్. అలా యూటా అనేది చాలా ఎక్కువ ఎత్తు ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఎత్తు ఎక్కువ ఉంటుందో అక్కడ స్నో ఎక్కువ ఉంటుంది. 14,000 ఫీట్లు ఒక దగ్గర ఉంటుందని చెప్పాను కదా, అన్నిట్లో కల్లా అక్కడ స్నో ఎక్కువ పడుతుంది ఈ స్టేట్లో. అలా అందుకని లైఫ్ ఎలివేటెడ్. అది జాగ్రఫీ కారణం. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ మౌంటైన్స్లో వచ్చి హైకింగ్ చేయటము, డర్ట్ బైకింగు, లేకపోతే ఏటీవీలు తీసుకురావటము, ఆఫ్ రోడింగు, లేకపోతే కేవింగ్ అంటే గుర్తుకొచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అత్యంత డేంజరస్ కేవింగ్ సిస్టమ్ అంతా కూడా యూటాలో ఉన్నాయి. అటు సైడ్ వెళ్తే చూద్దాం. ఆ లోపల ఆ కొండల మధ్యలో సందులు ఉంటాయి, అందులోకి ఇటు పక్క నుంచి దూరి అటు వస్తూ ఉంటారు. కొన్ని సార్లు అయితే కొన్ని కేవులు అంటే కొన్ని గుహలు కొన్ని 100 మీటర్లు ఉంటాయి, కొన్ని అయితే 4-5 కిలోమీటర్, 5-6 ఉండవేమోలే, 3-4 కిలోమీటర్లు కూడా ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి స్ట్రైట్గా టీవీ అంత ఉంటుంది హోలు. ఏది ఎల్ఈడి టీవీలు, ఎల్సీడీ టీవీలు 50 స్క్రీన్లు కాదు. పాత రోజుల్లో డబ్బా టీవీ ఉంటుంది చూడు, 10x10, 10" లేకపోతే 2 feet by 2 feet టీవీలు ఉంటాయి చూడు, అంత సైజు హోల్ ఉంటుంది. అందులో దూరి అసలు ఆక్సిజన్ కూడా రాదు. నేనైతే దూరను, అసలు నేను పట్టను. అది ఎందుకు అంటే ఒక రకమైన మోస్ట్ అడ్వెంచరస్ అండ్ డేంజరస్ స్పోర్ట్ అది. దాంట్లోకి వెళ్ళి ఇరుక్కొని బయటకి రాక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టోరీలు మీరు విన్నారు అంటే కనుక అసలు భయమే వేసిపోయింది. అట్లా ఉంటుంది. ఒక అతను ఈస్ట్ కోస్ట్ అంటే అటు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ అటు పక్క నుంచి యూటాలో ఉన్న నట్టి పట్టి కేవ్ అనే ఒక కేవ్ లోపలికి వెళ్ళి లోపల లాక్ అయిపోయాడు. ఎలా లాక్ అయిపోయాడు అంటే తల కిందకి కాళ్ళు పైకి ఉన్నాయి ఇలా. ఆ స్టోరీ ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే మాట్లాడుకుందాం. ఒకనొక మూమెంట్ లోపల దాదాపు కిలోమీటర్ గుహ లోపల ఇరుక్కుపోయాడు. అతనితో పాటు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వెళ్ళగలిగారు, అతను మాత్రం అలా ఇరుక్కుపోయాడు. ఏమైంది అంటే ఒకనొక మూమెంట్లో అతనితో పాటు వచ్చిన వాళ్ళు కూడా అవ్వకపోతే ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకున్నారు. అసలు లోపలికి వెళ్ళారంటే వాళ్ళే ప్రొఫెషనల్స్. అటువంటిది వాళ్ళని తీయడానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళు ఒకనొక మూమెంట్లో కాళ్ళు ఇరగ్గొట్టేసి వంచటానికి కూడా రావు, ఎందుకంటే కాళ్ళు ఇటుపక్క నుంచి ఉన్నాయి. ఆ మనిషి కాళ్ళు ఇరగ్గొట్టేసి బయటకు లాగుదాం అనుకున్నారు, అయినా కానీ అవ్వలేదు. తల కిందకి పెట్టి డాక్టర్లు చెప్పారు, బాబు ఈ మనిషి లోపల 4-5 గంటల కన్నా ఎక్కువ బతకడు అని చెప్తే ఆ గుహ లోపల దాదాపుగా 22 గంటలు ఉన్నాడు. గ్రావిటీ కిందకి లాగేస్తుంది ఊపిరితిత్తుల్ని, ఇలా కిందకి లాగి 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 చాలా స్లో డెత్. అసలు చాలా బాధ, భయము అన్నీ ఉంటాయి అవి చూస్తే. 22 గంటల పాటు ఉండి చివరికి డెడ్ బాడీని కూడా బయటకు తీయటానికి వీలు లేకుండా ఇరుక్కుపోయి చనిపోయాడు లోపల. తర్వాత ఆ కేవ్ మొత్తాన్ని కాంక్రీట్ వేసి మూసేశారు. కేవింగ్ ఈజ్ డేంజర్. సరే, ఇంకో స్పాట్కి వెళ్దాం. ఆగిన ప్రతి స్టాప్ దగ్గర 2 స్టేషన్లు ఉంటాయి. బస్ స్టేషన్లో ఇక్కడ ఒకటి ఉందా, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ దిగి ఒక రౌండ్ వేసుకొని ఎటెల్లాలో ఏ బస్సు, ఒకటేమో విజిటర్ సెంటర్కి వెళ్ళిపోయింది, ఇంకొకటేమో పార్క్ లోపలికి వెళ్తుంది. ఏంటనేది ఇదిగో, ఇది ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. అది విజిటర్ సెంటర్ అనుకో, అదిగో దాని మీద విజిటర్ సెంటర్ అని రాసి ఉంటుంది చూడు, అదిగో. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నంబర్ అది 4 ఉంటుంది, ఇది 4 ఉంటుంది, అన్నీ అంతే. 4, 4, 5, 5. మౌంటైన్ల మధ్యలో భలే ఉంటుంది ఫీల్. పొల్యూషన్ ఉండదు, ఎయిర్ కూడా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది.
మీరు కొన్ని మూవీస్ చూసారా? టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్, మొన్న వచ్చిన లేటెస్ట్ వెర్షన్ ఒకటి, ఇండియానా జోన్స్ మూవీ ఒకటి, అటువంటి మూవీస్ కూడా చాలా తీశారు యూటాలో, ఈ లొకేషన్స్లో. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో బస్సు ఆపాలనుకో ఇట్లా అంటాం కదా, ఇక్కడ బస్సుని చేతి పెట్టి ఆపాల్సిన పని లేదు. నేషనల్ పార్క్ అని కాదు, మనం లాస్ ఏంజలీస్ అయినా న్యూయార్క్ వెళ్ళినా ఏ బస్ స్టేషన్ పబ్లిక్ బస్సు ఏది ఎక్కాలన్నా సరే నువ్వు బస్ స్టాప్లో కనపడితే చాలు వాళ్ళు ఆపేస్తారు. ఇట్లా చేతి పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ అవసరం ఉంది కాబట్టి ఉన్నాడు అని చెప్పి. ఒకవేళ నువ్వు ఉండి నీకు అవసరం లేదనుకో, ఇలా అన్నావు అనుకో, వాళ్ళకి లోపల దిగే వాళ్ళు ఎవరు లేకపోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చింది లాస్ట్ స్పాటు. ఇక్కడ మౌంటైన్స్ ఇంకా క్లారిటీగా క్లియర్గా కనపడుతున్నాయి, రాక్ ఫార్మేషన్. ఫస్ట్ ఇక్కడ జనాలు చూడు ఎంతమంది ఉన్నారు. లాస్ట్ స్పాట్ కదా. ఇక్కడ లోపల నడుచుకుంటూ వెళ్తే ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్లో నడుస్తూ ఉంటారు. అందుకే ఇట్లా కర్రలు అన్నీ తెచ్చుకునేది. ఒక వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర అందరి దగ్గర కర్రలు ఉన్నాయి చూడు. ఓకే, ఇక్కడ లుక్ వేద్దాం. ఆగు, బస్సులు వెళ్ళిపోయి ఇదిగో విడి చూద్దాం. ఇదిగో మొత్తం అంతా శాండ్ స్టోన్. ఇది చూడు ఎలా ఉందో, మీదకి పడేటట్టుగానే ఉంది ఇదైతే. ఇక్కడ చూడు టర్కీ, ఇది జంగల్ వెర్షనో మరి వీళ్ళు పెంచుతున్నారు. జంగల్ అడవి వెర్షన్, అడవి కోడి. ఓకే, పైన ఆ కొండల పైన చెట్లు మలిసినవి చూడు. జూమ్ కొడదాం ఇక్కడ. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు ఎందుకో ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడేమో ఆరెంజ్కి తిరిగినాయి, లైట్ ఆరెంజ్కి తిరిగినాయి. అప్పుడు నేను వచ్చినప్పుడు వాన పడుతుంది, చలికాలం కూడా కాదు. ఎండ ఉండేసరికి కలర్ మారినట్టు ఉన్నాయిలే. సరే, ఇక్కడెక్కడో రివర్ వాక్ ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్దాం. నాకు గుర్తుండి రివర్ వాక్కి వెళ్ళే దగ్గర మధ్యలో ఒక
బుజ్జి హాట్ వాటర్ పూల్ ఒకటి ఉంటుంది, అగ్నిపర్వతం లాంటిది. ఇంతదే ఉందో గాలికి కొట్టుకుపోయిందో చూద్దాం. వీళ్ళంతా రివర్ వాక్ చేసి ఇప్పుడే వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అసలు కాళ్ళు గడ్డగట్టిపోయినాయి. అది చలికాలం అన్నట్టు గుర్తు నాకు. జాన్ అనుకుంటా, స్నో కూడా పడుతుంది అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇది అదే శాండ్ స్టోన్, ఇదే రాయి మనం ఆ పైన చూసేదంతా. ఇదంతా అదే. ఎలివేషన్ చూడు ఎంత ఉందో, 4380 ఉంది. టైము 4:16 అంటే 4 అయింది కదా, అది కాలిఫోర్నియా టైము. కానీ ఇక్కడ 5 అవుతుంది. ఇక్కడ టైం వేరు. ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం. రింగులు తిరుక్కుంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూసారా మ్యాప్ రీడింగ్ తెలుసా మీకు? ఇదిగో ఇంత దూరము 0.1 కిలోమీటర్ అంటున్నారు. అంటే ఇంత దూరం 0.1. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 దాదాపు 1.2 మైల్స్ ఉంది. 1.2 మైల్స్ ఉంది. అర్థమైందా మ్యాప్ రీడింగ్ ఎట్లా ఉంటుందో మీకు? ఓకే, వ్యాండలిజం ఇటువంటి అన్నీ చేయటం తప్పు. ఇదిగో రాళ్ళు ఇట్లా పెట్టడం కూడా తప్పేనంట. ఇది నేను కొత్తగా చూస్తున్నా. ఇవన్నీ నాకు తెలుసు, ఇట్లా పేర్లు రాయటాలు ఇవన్నీ చేయటాలు ఇవన్నీ తప్పు నాకు తెలుసు. కానీ రాళ్ళు పెట్టడం కూడా తప్పని ఇక్కడే చూశాను నేను. వేరే దగ్గర ఎక్కడ చూసినట్టు గుర్తురావట్లేదు. ఓ ఇదిగో ఇక్కడ వైల్డ్ టర్కీలు ఉంటాయి, వాటికి ఫుడ్ పెట్టద్దని చాలా క్లియర్గా రాశారు. ఇందాక మనం చూసాం కదా, వైల్డ్ కాదు అనుకున్నాం కదా, వాడు వైల్డ్ గడే. వాటర్ సౌండ్ వినపడుతుందా? ఏమున్నాయిరా బాబు మౌంటైన్స్. పైన కొంచెం స్నో ఇంకా ఎక్కడో ఉన్నట్టుంది. అదే మెల్ట్ అవుతా నదిగా పారుతుంది. ఇంకోటి ఏంది తెలుసా, ఇక్కడ కనపడే రివరే ఇదిగో వీటిల్ని తయారు చేసింది కోట్ల సంవత్సరాల నాడు. ఈ రివరు ఇక్కడ గుంట ఇదిగో ఇదంతా లేదు, ఇదంతా ఉండేది కాదు, మొత్తం ఒకటే రాయిలాగా ఉండేది ఇదంతా. ఆ రివరు కోసుకుంటా ఇలా ఎట్లా కట్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు మౌంటైన్ని. వాటర్ ప్రవాహం అనేది లక్షల కోట్ల సంవత్సరాల పారి కొంచెం కట్ చేసుకుంటా ఇంత చేసింది. ఇప్పుడు ఇంకో 2 లక్షల సంవత్సరాలకి ఇంకా కొంచెం దిగిద్ది అలా. సరే ఇక్కడ దగ్గర దిగుదాం. ఇది కాదు ముఖ్యమైన పాయింట్, ఇది కాదు. అక్కడ ఇదే రివరు ఇంకో యాక్సెస్ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే. అక్కడ ఏం చేస్తారంటే రివర్లో దిగి కర్ర పట్టుకొని వాటర్ ప్రూఫ్ బూట్లు ఉంటాయి ఇక్కడ వరకు ఉన్న వేసుకొని రివర్లో నడుస్తారు కొన్ని గంటల పాటు. దీనికి ఎదురు నడుస్తూ ఉంటారు సరదాగా లోపలికి. అదొక రకమైన అడ్వెంచర్, అదొక రకమైన స్పోర్ట్ చాలామందికి. ఇప్పుడు నేషనల్ పార్క్ చూద్దామని చెప్పి రివర్ వాక్ చేస్తానికి 2 ఒకటే రోజు కుదరదు. ఎందుకంటే రివర్ వాక్ సరదాగా 5 నిమిషాలు నడిచి వచ్చేయాలనుకుంటే ఓకే. అలా కాకుండా దానికి వెళ్ళాలి అంటే నేషనల్ పార్క్ ఒకరోజు చూసుకొని తర్వాత టైం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొకసారి వెళ్తే రివర్ వాక్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే అన్నీ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అన్నీ ఫాస్ట్గా చూసేసి
రివర్ వాక్ చేసి, నేను రివర్ వాక్ ఇప్పుడు చేయట్లేదు. నేను రివర్ చూస్తానికి సింపుల్గా ఉంది, కానీ ఇంత పెద్ద కొండనే రంపం కోసేసినట్టు కోసేసింది అంటే టైం బాబు, టైము. మెల్లగా టైంకి ఏదైనా సరే బెండ్ అవ్వాల్సిందే. బయలుదేరబోయే ముందు మనం ఏం మాట్లాడుకుందాం, అప్పుడు లాస్ట్ టైము గ్రాండ్ క్యాన్యన్ని ఇదిగో ఇట్లా చూడాలి. ఇప్పుడు ఉన్న ఈ మౌంటైన్స్ని ఇదిగో ఎక్కడికున్నాయి చూడు, తలకాయ లేపి చూడాలి. అదిగో చూడు ఎంత ఉందో పైకి. ఇది చూడు, తలకి కూడా తగిలిద్ది చూసుకోకుండా వెళ్తే. ఇదిగో ఇక్కడ చూడు, డ్రాప్ ఎలా వస్తుందో. ఇక్కడ కిందకి వెళ్ళే కొద్దీ వాటర్ చూడు కింద. They were great, except they're a little bit. వస్తూనే ఉన్నాయి వాటర్ కొంచెం కొంచెం. మొత్తం ఈ కొండల్లో నుంచి వచ్చిన ఈ బొట్టు కొంచెం అన్ని పక్కల నుంచి వచ్చి ఇలా రివర్ అవుతుంది. ఇక్కడ దగ్గరికి వచ్చే కొద్దీ వాటర్ చూడు ఎమరాల్డ్ కలర్, అంటే గ్రీన్ కలర్లో ఎలా మారుతున్నాయో. దగ్గరికంటే ఏం లేదు, ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది, తర్వాత ఇంకా ఇట్లా పేవ్డ్ రోడ్డు ఉండదు, వేసిన రోడ్డు ఉండదు, కంప్లీట్గా
నడుచుకుంటూ ఆఫ్ రోడింగ్కి వెళ్ళిపోవటం లాంటిది అది. ఇదిగో ఇదే ఇంకా లాస్ట్. ఇక్కడ ఏం రాశాడు చూడు, సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సడన్గా వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. ఇదిగో ఇది ఇక్కడ, ఇదిగో ఇక ఇక్కడి నుంచి ఇక ముందుకెళ్తానికి ఉండదు. బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని ఈ వాటర్లో అదిగో ఎదురు వెళ్తూ ఉంటారు అట్లా. ఎంతమంది ఉన్నారు చూడు జనాలు. అద్దుగో అటు లోపలికి వెళ్తే మౌంటైన్స్ ఇంకా బాగుంటాయి. అక్కడ చూడు మౌంటైన్స్ పైన ఫేసెస్ ఉన్నట్టున్నాయా, మొహాలు ఉన్నట్టు కనపడ్డాయా. రాళ్ల స్ట్రక్చరు. వాటర్ కూడా కొంచెం కోల్డ్గా ఉంటాయి. మరీ చల్లగా ఏం లేవు, మరీ చల్లగా లేవులే. ఐస్ వాటర్ లాగా అయితే లేవు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ బస్ స్టాప్కి వెళ్తానికి ఓ 15 నిమిషాలు పడుతుంది నడవడానికి. 7 గంటలు, సాయంత్రం 7 తర్వాత బస్సు ఉండదు. అంటే ఏంటో తెలుసా, 6 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి, 10 కిలోమీటర్లు. సాయంత్రం అయ్యే కొద్దీ కలర్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది రాళ్ళది. అది జయా నేషనల్ పార్కు. గంట ముందే అక్కడ చీకటి పడిపోయింది, కొంచెం డార్క్ అయింది అక్కడ. ఇక్కడ మాత్రం ఇంకా వెలుతురుగానే ఉంది. కానీ మరి మళ్ళీ కలుద్దాం.